శబరిమల అనేది కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, నియమం, త్యాగం, ఆత్మశుద్ధి కలిసిన ఒక మహా ఆధ్యాత్మిక యాత్ర. హరి మరియు హరులైన శ్రీమహావిష్ణువు మోహిని అవతారం మరియు పరమశివుని దివ్య సంయోగం నుండి జన్మించినవాడు అయ్యప్పస్వామి. హరిహరపుత్రుడు. పాండలం రాజుకు పాంపా నది తీరంలో గంటతో మెరిసే శిశువుగా కనబడిన ఆయనను మణికంఠ అని పేరు పెట్టి పెంచారు. కాలక్రమేణా ఆయన అసాధారణ శౌర్యం, జ్ఞానం, కరుణతో అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పుడు మహిషి అనే రాక్షసి లోకాలను భయపెడుతుండగా ఆమెను సంహరించగలిగేది హరిహరుల పుత్రుడే అన్న వరప్రభావంతో అయ్యప్పస్వామి అడవులోకి వెళ్లి భీకర యుద్ధం చేసి మహిషిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. తరువాత తన దివ్య స్వరూపాన్ని తెలియజేసి శబరిమల పర్వతంపై నైష్టిక బ్రహ్మచారిగా నివసిస్తానని ప్రకటించాడు. శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైనది 41 రోజుల మండల వ్రతం. ఈ వ్రతం ద్వారా భక్తుడు తన మనసు, శరీరం, ఇంద్రియాలను శుద్ధి చేసుకుంటాడు. ఈ కాలంలో భక్తులు నలుపు లేదా నీలం వస్త్రాలు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. కోపం, అహంకారం, దురాశలను విడిచి ప్రతి ఒక్కరినీ స్వామి అని పిలుస్తూ సమానత్వాన్ని ఆచరిస్తారు. ఇది కేవలం నియమం కాదు, మనిషి లోపల ఉన్న అహంకారాన్ని తొలగించి దైవత్వాన్ని మేల్కొలిపే సాధన. యాత్రకు ముందు ఇరుముడి కట్టుకొని పాంపానదిలో స్నానం చేసి అడవుల మధ్య కష్టమైన మార్గాన్ని దాటి పవిత్రమైన 16 మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శిస్తారు. ఈ ప్రయాణం బయటకు కొండల మీద జరిగేదైనా అసలు యాత్ర మన హృదయంలో జరుగుతుంది. అందుకే లక్షలాది భక్తులు ఒకే నినాదంతో గళమెత్తుతారు, స్వామియే శరణం అయ్యప్ప. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3D దేవాలయం.